ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ప్రియులు సహోదరులు, రమేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విజ్ఞాపన ప్రార్థనోద్యమ భారాన్ని భుజానేసుకొని మనందరికీ ఆహ్వానాన్ని, ఆతిథ్యాన్ని ఇస్తున్నందున వారికి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇంతకుముందు ఎప్పుడు రాని మొట్టమొదటిసారిగా వచ్చిన దైవజనులు, సేవకురాండ్రు ఎవరైనా ఉంటే, దేశములో మహారక్షణ కొరకు దైవజనులే మోకాల మీద చేస్తున్న మహారోదన విజ్ఞాపనోద్యమైనటువంటి ఐఎఫ్జే ఆధ్యాత్మిక కుటుంబంలోనికి మీకు ప్రేమతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. రండి, ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేశమును దేవుని కొరకు సంపాదిద్దాం. ఈ విషయంలో దేవుని కృప మనందరికీ ఏకాత్మ అనుగ్రహించడం ద్వారా విస్తరించునుగాక. మీలో అనేకులు సమయానికి రాలేకపోయిన కారణంగా చేయబడిన తీవ్రమైన విజ్ఞాపన అంశములలో ఏకీభవించలేకపోయారు అనే విషయమే మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం. ఇది జనరల్గా జరిగే ఫెలోషిప్ మీటింగ్ లాంటిది కాదు. మనందరం కలుసుకోవటమే ముఖ్యం కాదు, కలిసి ప్రార్థించడం ముఖ్యం. ఎవరి ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటే బలం సరిపోవటం లేదు. కలిసి ప్రార్థన చేయాలనే కదా ఈ ప్రత్యేకంగా కూడుకున్నాం. మరి కలిసి ప్రార్థనలు చేసే ఆ ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత ప్రసంగ సమయానికి వస్తే గురికి బారెడు దూరంగా మనం వెళుతున్న బాణం అయిపోతాం. మనము గురికి దూరం వెళుతున్న బాణంగా ఉండకూడదు, గురి చూసి వదిలిన బాణంగా ఉండాలి. ఈ విషయమై మీ సమయాలను ఒకసారి సమీక్షించుకోమని, గతంలో 11 దాటాక 12కి తిరిగ్గా వచ్చే ఆ క్రమశిక్షణ రాహిత్యాన్ని గతించిన కాలమే చాలని ఈ నవ వసంతాన ఒక నూతన తీర్మానం కలిగి మనము క్రమశిక్షణ కలిగిన శిలువ యోధులమై క్రీస్తు సేనగా బయలుదేరవలసిన కాలమని, unless and until you organize yourself, you cannot handle any organization అనే ప్రాథమిక సూత్రం మనము పాటించవలసిన వారమని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే, నాయన గ్రామంలో చనిపోయిన యువకుని విధవరాలి కుమారుని బ్రతికించడానికి యేసు వెళుతున్న సన్నివేశం ఆనాటి నా వరుస పాఠం. అది చదువుతూ ఉండగా ఆయన కపెర్నహూములో పాపములతో మరి ఉన్నవాడిని క్షమించి మంచానే వాడు పడి ఉంటే వాడిని బాగు చేసిన సన్నివేశం చదువుతాం. అక్కడ రాసిన మాట, అది అయిన వెంటనే యేసు నాయనుని గ్రామునకు వెలుచుండగా అని. ఆ వెంటనే అనే మాట ద్వారా ఆ రోజు ప్రభు నాతో మాట్లాడారు. ఈ గ్రామంలో ఇంత అద్భుతం చేసి, చచ్చిపోయేవాడిని బతికించేంత కార్యం చేసి, పాపక్షమాపణ చేసి, కుంటివాడిని నడిపించి, కొంపలంటుకుపోతున్నట్లుగా ఆయన వెంటనే నాయనుని గ్రామానికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. ప్రభు నాతో మాట్లాడింది ఏమిటంటే, ఒక గడియ ఆలస్యమై ఉంటే ఆ యువకుణ్ణి వాళ్ళు సమాధి చేసేస్తారు. శ్మశాన వాకిట యేసువారిని కలుసుకున్నాడు, పాడిన ముట్టుకున్నాడు, మోసేవారు నిలబడ్డారు, ప్రభువాన్ని బ్రతికించి ఆ తల్లికి అప్పగించాడు. అలా కొంచెం ఆలస్యం అయితే కూడా మట్టి పాలైపోయే జీవితాలు ఎన్నో. అలా మట్టి పాలు కాకుండా అడ్డుపడే దైవజనుడుగా నువ్వు త్వరపడాలి. వెంటనే 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 బయలుదేరాలి అని ప్రభు మాట్లాడారు. అందుచేత సమయ పాలన విషయంలో కాస్త తీవ్రంగా ఉండమని, ఆ తీవ్రత వంటబట్టని వారి విషయంలో కఠినంగా మాట్లాడితే దాన్ని తీసుకోమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. అది మేలు చేసే గాయమే గనక
అది కుట్రపూరితమైనటువంటి నష్టకారకమైన గాయం కాదు. దాన్ని స్వీకరించాలని, అది చికిత్సలో భాగంగా తీసుకోవాలని నేను ప్రభు పేరట అలాంటి సందర్భం వస్తే ఒకవేళ సిద్ధపడమని నేను కోరుతున్నాను. అది రానివ్వకుండా చూడడమే మంచిదని చెప్పేసి నా ముందస్తు మనవిగా కూడా మీకు చేస్తున్నాను. జనరల్గా ఆలస్యంగా వెళ్ళటం అదొక పెద్దరికపు సూచనగా మారిపోయింది. అది చాలా తప్పని నేను మీకు మనవి చేస్తున్నాను. మన ఆరోగ్య పరిస్థితులను బట్టి, మన యొక్క ప్రయాణ ఇబ్బందులను బట్టి ఆలస్యం అవ్వడం సహజం. అది ఆ సెల్ ఫోన్లు మోగడం పాపం, సహజం కాదు. అది పొరపాటు కాదు, పాపమే. కాల్ కట్ చేయడం తెలివైన పని కాదు. సైలెంట్లో పెట్టాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. అలాంటి అపస్వరాలు, అన్యస్వరాలు వినబడినివ్వకండి. తెనాలి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా జరుగుతున్నటువంటి ఈ కూడికలో విజయవాడ నుంచి, గుంటూరు నుంచి దైవజనులు రావడం ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. వారందరినీ స్వాగతిస్తున్నాను. ఇకపోతే అత్యంత కీలకమైన ముఖ్యమైన ప్రకటన, ఇప్పటికే యూట్యూబ్ ముఖంగా నేను ఆ ప్రకటన చేసి ఉన్నాను. ఫిబ్రవరి 14వ తేదీన నెలవారీ జరుగుతున్న తేదీలలో, సమయాలలో ఐఎఫ్జేలు జరగవు. మొత్తం 50 చోట్ల ఐఎఫ్జేలన్నీ ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 9:30 నుంచి 12:30కే జరగాలి. ప్రతి ఐఎఫ్జే కూడా ఆ ఐఎఫ్జేకి సంబంధించిన ప్రాంతంలో కూడుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో ప్రభు చేసిన కార్యాన్ని నేను నా చెలికెత్తెలను మేమున్న చోట ప్రార్థన చేస్తాం. 127 సంవత్సరాలను ఎక్కడి వారు అక్కడే ప్రార్థన చేయండి అని ఎస్తేరు ఇచ్చిన పిలుపుని మొర్దెకై ఎగ్జిక్యూట్ చేస్తే జరిగిన కార్యం హామాను నాశనం, మొర్దెకై ప్రధానమంత్రి కావటం, చట్టములు పూర్తిగా మారిపోవటం, దాదాపు మెడలో మరణపు కత్తి వేళ్లాడుతున్న యూదా ప్రజలు 60 రోజులు పండగ చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియులరా, చట్టములు మారాలన్నా, దేశములో భీకర కార్యములు జరగాలన్నా ఎక్కడి వాళ్ళం అక్కడే ఒక తీవ్రమైన ఒకే అంశం కొరకు ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రార్థనలు. ఇది మన ఐఎఫ్జే దర్శనం. ఒకే అంశం కొరకు ఒకే సమయంలో అన్ని చోట్ల ప్రార్థనలు. ఇది ఐఎఫ్జే దర్శనం. కనుక ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల జరుగుతోంది. రాబో దినాల్లో మన దర్శనం, మన కళ, మన ప్రార్థన, మన సిద్ధపాటు 29 రాష్ట్రాల్లో కూడా ఒకరోజు జరగాలి. మనం కోరుకునేది స్థలాలు కాదు, రిజర్వేషన్లు కాదు, ఘనతలు కాదు, పదవులు కాదు, గుర్తింపులు కాదు. ఎక్కడో అక్కడ కలిసి ప్రార్థన చేద్దాం అనేది, ఇంకేమీ లేవు మనకు ఆశలు. ఈ విషయంలో మీరు ఫిబ్రవరి 14న ఖచ్చితంగా మీకు తెలిసిన ప్రార్థన పరులతో సమూహాలుగా కూడి ప్రార్థన చేయాలని, ప్రతి ఐఎఫ్జే దైవ సేవకులతో కిటకిటలాడాలని, ప్రార్థనలతో దేవుణ్ణి విశ్రమింపనీయని మహారోదన జరగాలని నేను కోరుతున్నాను. దైవ సేవకుల యొక్క సమయ పాలన విషయాల్లో, తేదీల విషయాల్లో, ఆర్థిక నిర్వహణ విషయంలో ఓ లెక్కాపత్రం లేకుండా అయ్యగారులు తయారవుతున్నారని బాధపడి మీ లెక్క డొక్క ఖచ్చితంగా ఉండాలని, అది వేరెవ్వడికి చూపించాల్సిన అవసరం లేదని, మీరు మాత్రమే చూసుకునేదైనా ఒక లెక్క ఉండాలని, తేదీలతో పాటు లెక్కలన్నీ కరెక్ట్గా రాసుకునే పద్ధతిగా రూపొందించిన ఐఎఫ్జే ప్లానర్ ఒకటి ఉంది. దీన్ని తప్పకుండా సంపాదించుకోండి. ఇది చాలా అవసరమని మనవి చేస్తున్నాను. చాలామంది దైవజనులు మరి చాలా అద్భుతంగా మాట్లాడుతూ, నేను అసలు లెక్క పెట్టుకోనన్నా, దేవుడు ఇస్తూ ఉంటాడు, ఖర్చు పెడుతుంటాను అనే ఒక మంచి మాట చెబుతారు. అందులో వారి తాత్పర్యం ఏమిటంటే, మాకు ఎలాంటి స్వార్థము లేదు, ఎలాంటి ఆశలు లేవు, దేవుని సేవ ఖర్చు పెట్టడమే మా విధానం అనే భావన వచ్చేలా మాట్లాడతారు. నిజానికి అలాంటి భావనే అమాయకంగా ఉండొచ్చు కూడా. కానీ నేను 2 ప్రశ్నలు అడుగుతాను. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటకి లెక్క చెప్పవలసిన నీవు నీ చేతికి ఇచ్చిన డబ్బుకి లెక్క చెప్పక్కర్లేదా? అసలు లెక్క నీకే లేదుగా, ఇంకేం చెప్తావు? రెండవది, అందరి దగ్గర దశమ భాగములు తీసుకున్న లేవి కూడా దశమ భాగాలు ఇవ్వాలని లేదా? అసలు లెక్కే లేకపోతే దశమ భాగం ఎట్ట తీస్తావు? అసలు 100 ఎంతో తెలియకపోతే 10 ఎట్ట తీస్తావు? కనుక సకలాక్రమముల మూటగా మిగులుతావు చివరికి. కనుక
వీటిని సంపాదించుకోండి, క్రమంలో ఉండండి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఐఎఫ్జే మీ కానుకలు తీసుకోదు, పొరపాటును కూడా బలవంతం చేసినా అంగీకరించదు. మీ ఆత్మీయ తండ్రులకి, మీ నాయకత్వానికి మీరు ఇచ్చుకోవడానికి ఐఎఫ్జే మీకు చేస్తున్న ఉపకారం తప్ప కోరుకున్న ఉపకారం ఏమి కాదు. దేవునికి స్తోత్రం. మీ అందరి కొందన ఇలాంటి ధ్యానం కొరకై మరొక సంవత్సరం క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు అన్నాం కనుక ఈ కొత్త ఏట మన వ్యవహారం ఎలా ఉండాలో కాస్త దిశానిర్దేశం చేసి ఒక చిన్న ప్రయత్నం వాక్యము ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారు సమయలు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుదాం. ఈ చల్లకాలమే ఇంత వేడిగా ఉందంటే వేసవికాలం ఇంత మండుద్దో. చర్చి పేరేంటి అయ్యగారు? గ్రేస్ ఆఫ్ జీసస్ ఫైర్ చర్చ్ అని పెట్టాలి, అంత వేడిగా ఉంది. అయ్యగారు ఎంత కూల్గా ఉన్నారో వారి మందిరం కూడా అంత కూల్గా ఉండాలని ప్రార్థన చేద్దాం. అంటే ఏముంది, ఒక 10 ఏసీలు పాడేయటమేగా దేవుని స్తోత్రం. కాకపోతే దానికి ముందు ఒక 10 కాలాల్లో నిలబడే సీలింగ్ చేయాల్సి ఉంటుంది. అదే 10 ఏసీలు పాలితే అంత ఖర్చు అవుతుంది. కానీ అల్లాడిస్తోంది. పెనం మీద పడ్డటువంటి అది 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 ఏమంటారంటే వాయు కాలుష్యం ఉండదు కానీ శబ్ద కాలుష్యం ఉంటుంది. అంచేత దీనికి పరిష్కారం ఏంటంటే త్వరగా ముగించి వెళ్ళిపోవడం. దేవుని స్తోత్రం. సమయలు గారి 2వ గ్రంథము 18వ అధ్యాయం 9వ వాక్యం చదివి పెట్టండి. లేదు అయ్యగారు మైకిలో చదువుతారు చూడండి. స్తోత్రం. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందున్న కంచెరగాడిద సాగిపోయాను. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమును వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవు అతన్ని కొట్టకపోతివేమి? చాలండి, అందాకట్లాగుదాం. అయ్యగారు దగ్గాడు కానీ స్వరం దగ్గల. దేవునికి స్తోత్రం. పౌరమా నీ స్వరము మధురము, అది మాకు వినబడనేమో. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి ఒకసారి. ఇంతేనా ఇంతమంది స్తోత్రం చెప్తే హ్యాపీ న్యూ ఇయర్ అంతా పురుషోత్తరం అయిపోయి ఉంది. అమ్మ తల్లులు ఏమంటారా విషయం? మీ స్తోత్రాలు మరిగా లేవు, గట్టిగా చెప్పండి ఒకసారి. ఆల్రైట్, దేవుని ప్రజలారా, దైవ సేవకులారా, ఈ రోజున అత్యంత భారముతో ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ వినమని కోరుతున్నాను. మీరందరూ బైబిల్లో ధ్యానించగల సమర్థులే, తర్వాత ధ్యానించుకోండి. మీకోసం ధ్యానం చేసి తెచ్చిన మెటీరియల్ వినండి చాలు. దైవజనుడైన దావీదు అని పిలిపించుకున్న రాజుగారు ఆయన. నిజానికి ఆయన ఒక రాజుగారు. రాజైన దావీదు, పోని కీర్తనాకారుడైన దావీదు, సంగీతకారుడైన దావీదు, భక్తుడైన దావీదు, వాగ్గేయకారుడైన దావీదు, యుద్ధమందు ప్రవీణుడైన దావీదు, పరాక్రమశాలి అయిన దావీదు, ఇలాంటివి ఏది పెట్టినా సెట్ అవుతాయి. కానీ కాస్త కష్టంగా జీర్ణమయ్యే పదాలు ఏమిటంటే దైవజనుడైన దావీదు. ఇంకా అతి కష్టంగా జీర్ణమయ్యే మాట మూలపురుషుడైన దావీదు. నేను అంటున్నాను, చాలామంది భూమి మీద తమ నుండి ఆశించిన దానికంటే ఉత్తమ జీవితాన్ని కనపరిచి దేవుని రాజ్యానికి ప్రయోజనకరంగా బ్రతికారు. అతి కొద్ది మంది తమ స్థాయికి తగని తక్కువ స్థాయి బతికి దేవునికి ఎంతో దుఃఖం కలుగజేశారు. ఈ నూతన సంవత్సర శుభవేళ ఒక సరైన దిశానిర్దేశం చేసుకొని, ఒక మంచి బలమైన సంకల్పం చెప్పుకొని, ఫలితమును రాబట్టగలిగినటువంటి పరుగు మనము చేయాలనే ఉద్దేశంతో దేవుని ఆత్మ ఈ మాటలను మీ కొరకు నాకు ఇచ్చారు. ఇక్కడ దావీదు తరమబడుతున్నాడు. అబ్షాలోము తరుముతున్నాడు.
అసలు ఆ పదాలే ఇబ్బందిగా లేవు. ఆత్మపూర్ణుడైన వాడు, దైవజనుడైన వాడు, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, దేవుని చేతిలో ఆయుధంగా బతుకుతున్నవాడు, తనకంటూ ఏమీ కాక దేవుని కొరకే జీవితాన్ని పానార్పణంగా పోయబడుచున్నవాడు, తన జీవితం అంతా సొంతం కోసం, ఆశల కోసం, కోరికల కోసం, కుటుంబం కోసం కాకుండా యెహోవా యుద్ధములు చేయుచున్నవాడు విచిత్రంగా తరమబడుతున్నాడు. తన కడుపును పుట్టినవాడు, తన రాజ్యమును కోరుచున్నవాడు, తన సింహాసనమును ఆశిస్తున్నవాడు చిత్రంగా తనను తరుముతున్నాడు. అది సౌలైతేనే భరించలేని దుఃఖమైతే అబ్షాలు అవ్వటం ఇంకెంత దుర్మార్గం. ఆ రోజు దావీదు గొలియాతును తరమకపోతే, గొలియాతును చంపకపోతే, దేశం పరువు కాపాడకపోతే, ఫిలిస్తీన్లకు బానిసలు అవ్వకుండా దేశమునే ఆపకపోతే, అసలు దేశమే లేదు, రాజ్యమే లేదు, సౌలుకి సింహాసనం ఏది, ఏమీ లేదు. అందరూ వాడికి బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అంతటి ఉపద్రవము నుంచి కాపాడిన ఒక ఆత్మపూర్ణుడైన బాలునికి చేసిన సన్మానం ఏమిటంటే అతన్ని చంపాలనే ప్రయత్నం చేయడం. దావీదు సింహముని ధరించి గొలియాతుని చంపి సౌలు చేత తరుముబడి, ఇవన్నీ ఒక లైన్లో రాస్తాడు ఒక దైవజనుడు పాటలో. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే పాటలో దావీదు సింహముని ధరించి ధైర్యాన్ని చీల్చి గొలియాతుని చంపి నెక్స్ట్ ఏంటంటే సౌలు చేత తరుముబడిను. ఆ సీక్వెన్స్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. సింహమును చంపాను, ఎలుకబంటిని చీల్చాను, గొలియాతును కూల్చాను, సౌలు చేత తరుముబడిను. ఎంత గాయం అనిపిస్తుంది చదువుతుంటేనే. అబ్బా, ఆ దావీదు స్థితిని సరిగ్గా అర్థం చేసుకున్న దైవజనుడు రాసిన పదాలు అవి. ఒక సింహాన్ని చంపి, ఒక ఎలుకబంటిని చీల్చి, ఒక గొలియాతును కూల్చి సౌలు చేత దీవించబడెను, సౌలు చేత ఆదరించబడెను, సౌలు చేత చేర్చుకొనబడెను, సౌలు చేత కాపాడబడెను, సౌలు చేత సంరక్షింపబడెను, సౌలు చేత పదోన్నతి పొందెను, సౌలు చేత దీవింపబడెను. ఇవి కాదు, సౌలు చేత తరవబడ్డాడు. ఒక విచారకరమైన చేదు నిజం చెప్తున్నాడు. తరవబడుతున్నవాడు, కొట్టబడుతున్నవాడు, అవమానపరచబడుతున్నవాడు, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడు, దేవుని చేతిలో వాడబడ్డవాడు, దేవుని నామానికి మహిమ తెచ్చినవాడు, దేవుని రాజ్యమునకు లాభం చేకూర్చుటకు బ్రతుకంతా పోరాడుతున్నవాడు, విచిత్రంగా వాడు తరవబడుతున్నాడు. 2007 ఫిబ్రవరి మాసంలో అప్పటికి నాకు ఉండినటువంటి మాసపత్రిక కవిత రాస్తూ నేను రాసిన ఒక పదం, ఆ కవిత యొక్క శీర్షిక సీనియర్ల తర్కం, ద లాజిక్ ఆఫ్ ద సీనియర్స్. ఆ సీనియర్ల తర్కంలో నేను రాస్తూ అన్నాను ఒక మాట, మేము గొలియాతునంటే ఎదురించలేము కానీ దావీదుని ఎందుకు తరుమలేము, మేము సీనియర్లం ఇక్కడ అని రాశాను. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. మేము గొలియాతునంటే ఎదిరించలేము కానీ దావీదుని ఎందుకు తరమలేము. కుంటివాన్ని అయితే లేపలేము కానీ లేపిన పేతుర్ని అయితే చంపగలం. దయ్యాన్ని వెళ్ళగొట్టలేము కానీ దయ్యాన్ని వెళ్ళగొట్టిన పౌలు గారిని జైల్లో పెట్టగలం. అధికారులు ఇక్కడ మేము. ఏమి భావ దారిద్ర్యం అండి ఇది అసలు. ఏదో అంటారుగా అందరూ శాకాహారులే, మరి చేపలెట్టు పోయినాయి అని. యథాతథంగా ప్రతి పదం మనం ఆడకూడదు, దేవునికి స్తోత్రం. నేను చేసే మనం ఏంటంటే ప్రియులారా, మనం ఎందుకండి పరిగెడుతున్నాం, ఏంటి పరుగు, అసలు అర్థం ఉందా? నాకు అసలు దావీదు తరవబడుతున్నాడు, దావీదు పారిపోతున్నాడు మాటే అసలు జీర్ణం కాదు. నేను తరచుగా గత 10 ఏళ్ళుగా ఎప్పుడు దావీదు పేరు వచ్చిన వాడి మాట గుర్తుందా మీకు? హూషై చెప్తాడు దావీదు, రే అబ్షాలోమా అనేవాడు పనికి మళ్ళీ అహీతోపెలు మాటలు నమ్మి మోసపోతున్నావు, మీ నాన్న గురించి తక్కువ వేయించిన ముసలాడైపోయాడా, భయపడిపోయాడా, పారిపోయాడా, దాక్కున్నాడా, రే నీ దగ్గర 10 లక్షలు, మీ నాన్న దగ్గర 400, 1,00,000 సైనికులు నీ చుట్టూ 400 మీ నాన్నతో ఉన్నారు. కానీ వాళ్ళందరూ రేగిన మనసుతో తమ పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటులాగా ఉన్నారా? ఆ 400 మందిలో ఎవడి చేతికి దొరికినా దెబ్బ చంపేస్తారు నిన్ను. ఒకవేళ మీ నాన్న చేతికి అనుకో, మీ నాన్న రేంజి 400 మందిని చుట్టూ సెంట్రీలుగా 3, 6, 9 మందిని అట్టు పెట్టుకుంటూ కూర్చోడు మధ్యలో. అతడు ఏదైనా ఒక గుహలోనో కొండ మీద ఒంటిగా నివసిస్తాడు.
అతడు మాటేశాడంటే సింహాలకే భయం రా. ఈ దావీదు ఒకవేళ ఈ దారికి వస్తాడేమో అని అనిపిస్తే, ఆ 1,00,000 మందిలో మహాబలము పరాక్రమం కలిగిన వాడు దావీదు వస్తున్న సమాచారం వినే దిగులు పడి చచ్చిపోతాడంట. ఆడెవడాడు? పిరికోడి కాదు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దిగులు పడి చచ్చిపోతాడు. మీ నాన్న అంటే ఏమనుకుంటున్నావురా? ఏం తమాషగా ఉందా నీకో? యుద్ధమందు ప్రవీణుడు, పనికి మళ్ళీ మాటలు ముందుకెళ్ళకో. ఇందులో తమాషా మాట చెప్పనా? ఈ అబ్షాలోము గాడికి పర్సనల్ పరపెట్టి ఒకడు ఉన్నాడు, అహితోఫెలు గాడు. అని అడుగుతాడు అన్ని. ఎట్టకారని చెప్తానేనండి, ఆడు పర్సనల్ అన్నిటికీ అన్నీ అడుగుతాడు, కానీ నమ్మడం. ఎందుకంటే డబ్బులు గమ్ముడు పోయిన సన్నాసి రకమని అడిగి తెలుసు. ఆడు ప్రవచనం చెప్పాక సర్లే వెళ్ళమని హుసేన్ పిలిపించి ఆడు చెప్పాడు, కానీ నువ్వు చెప్పాడు అంటే అర్థం ఏంటి? జీతానికి లొంగని, డబ్బుకు లొంగని, పిలిస్తే రాని, మాట వినని, ఈ ఇలాకాలో చేరని, ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య బ్రతికిడుస్తున్న ఒక ప్రవక్త ఉన్నాడే, ఆడు పవర్ఫుల్ అని తెలుసు. ఈడి కవర్కి లొంగలేదు కాబట్టి, ఆఫర్కి లొంగలేదు కాబట్టి, పిలిస్తే రాడు కాబట్టి, ఈడి బ్యాచ్లో చేరలేదు కాబట్టి, సావరణ చత్తాడు కానీ దావీదు పక్షంగా ఉంటాడు కాబట్టి అని చేర్చుకుంటలా. కానీ ఆడి ప్రవచనం అంటేనే నమ్మకం వీడికి. మళ్ళీ మా పేమెంట్ తీసుకొని చెప్పేవాడు చెప్పాడు, కానీ నువ్వు చెప్పు అన్నాడు. గ్యారంటీకి పోతావు నువ్వు అని చెప్పాడు. యేసు రక్తం ఏం చేయం. అది అందుకని లేకపోతే నిన్ను మా కొలువులో పెట్టుకుంది. నువ్వు ఎట్ట చెప్తావు ఎప్పుడు వచ్చి అంటే, గ్యారంటీకి సత్యవాడి దగ్గరికి వెళ్ళి రాదు చిరంజీవి ఎవరు కాక అంటాం. సరి చల్లదు, తప్పది. అటు పోతాడు, నువ్వు ఉండవు. యథార్థవాది, లోక విరోధి నాయన. ఆ బ్యాచ్లో ఉండడానికి ఇష్టమా? కవర్స్ ఎవ్రీథింగ్స్. ఆ బ్యాచ్యా సౌండ్ తగ్గింది, చేసి రక్తం చేయం. మన సహవాస కుట్రలో చెప్పిన మాట గుర్తుందో లేదో, కవర్ అన్నిటినీ కవర్ చేయదు, పట్టుకు రాపండి సందా. సహవాస క్రమాల్లో ఉండడం, నడిపింపులో ఉండడం, నాయకత్వంలో ఏమన్నాడు అన్న దశ బాగమన్నా పట్టుకెళ్ళు. సైతాన్ని మనిషిలకు జ్వరపడ్డావు. ఎవడికి కావాలరా కవరు? కవర్ అన్నింటినీ కవర్ చేయదు, జాగ్రత్త కూడా అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడు వేరే కవర్ ఇస్తే కోటం మార్చేవాడు వేరే ఉంటాడు. ఆడి పేరు ఇస్కరియోతు. కవర్ పడితే చాలు చేతిలో యేసు ప్రభువుని చంపేస్తాడు. అయితే యూజ్లెస్ వేలో 30 రూపాయలకి వేసిన మెత్తం ఏంటి అందులో అని అర్థం ఉందా? 30 రూపాయలు యేసు ప్రభుని అడిగి ఆ పూటకి 30 రూపాయలు కావాలి, అవసరం యేసు ప్రభుని ఇచ్చేస్తాడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దరిద్రం అండి. ఏం బతుకండి అది. ఒక మహాభక్తుడు ఇస్కరియోతు మీద పాట రాశాడు. ఆ ఇస్కరియోతు మీద పాట రాయాలంటే ఎంత గుండెకే ఎంత దమ్ము ఉండాలా. ఆయన అన్నాడు, విశ్వజ్యోతి అడుగులో నడిచావు. విశ్వానికే జ్యోతి యేసు ప్రభు. విశ్వజ్యోతి అడుగులో నడిచావు, సిరికన్ని నిన్ను పిలువగా చీకట్లో నిలిచావు అన్నాడు. డబ్బును ఒక స్త్రీతో పోల్చాడు, యేసును జ్యోతితో పోల్చాడు. విశ్వమునకే వెలుగులు ఇస్తున్న యేసునాథుని కాంతి కిరణాలలో బ్రతుకుతూ డబ్బు కనబడి పడికి చీకట్లోకి వెళ్ళిపోయేవారు నువ్వు. ఉంటివి ఒకనాడు ప్రార్థించు తోటలో, ఉన్నావు ఈనాడు ప్రేమను అమ్మే బాటలో. నందులు పందులు ఏమన్నా అవార్డులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలా? క్రైస్తవ్యంలో ఉంటే అసలు అవార్డుల సెక్షన్ సాగి సావర్లో నాకు అనిపిస్తుంది. అసలు క్రైస్తవ వాంగ్మయానికి, సాహిత్యానికి సంవత్సరానికి ఒకసారి ఏదో కూటమి పెట్టి అవార్డులు మనమనేద్దామరా బాబు. అంత ఉత్తమ దైవజనులు మరుగున పడిపోతున్నారు సార్. శిరస్సు వంచి నమస్కరించి వారిని ఘనపరచాల్సిన అవసరం ఉంది. నీ బంగారు లాంటి మాటలు రాసే దైవజనుల పాటలన్నీ అడుగు ఉత్తి గోళ మిగులుతుంది. మళ్ళీ ఏమనంటే బాధపడతారు, ఎందుకులే హ్యాపీ న్యూ ఇయర్. మరి నిజమే గింజలు అడుక్కోపోతేనే పొట్టేలు ఎగుతుంటుంది పైకి. మరి ఏం చేద్దాం? ఈ మధ్య ఆడబడతాడు బాగా వినపడుతుందని పొట్టుగా ఎగుతుంటుంది. గింజలైతే అడబడి ఉంటాయి కుప్పలో, రాశిలో పడి. ఆడ చిన్న గాలి వస్తేనే చిరుగాలులకే ఎగురుచున్నటువంటి ఓ పొట్టు ఎగురుము, ఎప్పటికైనా కాలేదవు. చెత్తలో పడి కొట్టుకుపోవద్దు సార్. కొంచెం సీరియస్గా ఉందాం మనందరం. దేవునికి స్తోత్రం కలుగునగా. నా మనమేమిటంటే ఈ దైవజనుడు తరం పట్ట పెట్టి దుర్మార్గుడు తరుముతు పెట్టి సార్. అసలు నాకు అర్థమవుతుందో? బైబిల్ అన్నీ అట్టగా ఉన్నాయిలే. బాప్తీసం పొందవలసిన వాడేమో రథములో వెళుతుంటాడు, బాప్తీసం ఇవ్వవలసిన వాడు వెనకాల పరిగెడుతుంటాడు. చిత్రం అంతే.
ఈ శుభలో సెట్ చేశాడు మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఆత్మల భారం ఉంటే నువ్వు పరిగెత్తాలి అంతే. నువ్వు సువార్త మానేసి ముందు రథం ఆపు. నువ్వు ఏంటి రథం ఆపో, నువ్వు దిగు, నేను కూర్చుంటాను. ఇప్పుడు వెనకాల పరిగెత్తుకురా సువార్త చెప్తాను అంటాడు. సువార్త వినడో నీకు ఒక తర్వాత చెప్తాడు. స్తోత్రం. మనం తగ్గాలి సార్, మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. విషయానికి వస్తే బిడ్డలారా, తన సర్వసైన్యమును వెంటబట్టుకొని దావీదును చంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ తరుముతున్నటువంటి కుమారుడైనటువంటి పుత్రుడైనటువంటి శత్రువుగా మారినటువంటి అబ్షాలోము చేతుల నుండి తప్పించుకోవడానికి దావీదు దాక్కున్నాడు. ఎందుకని? చంపలేక. అవును, తన చేతులతో చంపలేక, కొడుకుని చంపలేక. నేను చనిపోయాక వాడే రాజు అవ్వాలనుకున్నాను, నన్ను చంపి రాజు అవ్వాలనుకున్నాడు. పోనీ ఏదైనా నా కోరిక నెరవేరుతుంది కదా కానీ అని అప్పగించుకున్నాడు. లేకపోతే దావీదుని చంపాలి అనుకుంటే 5 నిమిషాలండి. అదేమన్నా సింహం, ఎలుగుబంట, గొల్లియాత అయ్యే లేచిపోయిన ఒక క్షణంలో. అన్నిటికీ సింగిల్ షాటే, అన్నీ నాకౌట్లే. 100 రింగులు దెబ్బలాడుతూ ఉండదు. సింగిల్ షాట్ ఏసు రక్తమే చేయం. ఇడి పేనం ఎంత అండి, దెబ్బకు చంపేస్తాడు. గట్టిగా దావీదు ఎదిరిపడారే, నరితే చచ్చిపోవాలాడు. అంత పవర్ఫుల్ మనిషి అతను. పోన్లేరా కొడుకే కదా పోనీ అని వదిలేశాడు. ఆయన వదిలేసిన కారణానికి భయపడ్డాడు నాన్న, తగ్గాడో పరిగెడుతున్నాడో అని ఈడికి బీభత్సం. ఈ స్థితిలో ఉండగా ఈనాటి మన సందేశంలోని ప్రధాన అంశం, వీన్ని తండ్రికి విరోధముగా, తండ్రికి దూరముగా, రాజ్యకాంక్షతో, మరణ భీతి లేని అడ్డగోలు గమ్యానికి మోసుకొని పోతున్న వాహనం ఒక కంచరగాడిద. ఆడు అలాంటివాడే, అది అలాంటిదే. ఓ కంచరగాడి మీద వెళ్తున్నాడు ఇక బేభత్సంగా. కంచరగాడి మీద వెళ్ళిపోతా ఉంటే వాడికి ఒక ఫ్యాషన్ ఉంది, చుట్టూ అటు ఎగురుతుందంట పైకి. ఎక్కువ శాతం వాయిద్యకారుల్లో కనపడుతుంటుంది అట్లాంటిది క్రైస్తవ్యంలో. బయట గురించి మనకెందుకులే కానీ క్రైస్తవ్యంలో చాలామందికి అట్ట. సరే ఎవడు చూడాలి ఇష్టం అనుకుందాం. దేవుని స్తోత్రం. మా చర్చికి ఒకడు వచ్చాడు అట్టాగే. అది ఏంది ఇది అంటే, ఇప్పుడు నా ఫ్యాషన్ ఏం ఫ్యాషనో తెలుసా నీకంటే తెలియదు అన్నాడు. అది అబ్షాలోము ఫ్యాషన్ రా, పేరు కూడా తెలియకుండా పెంచుతున్నావు, బైబిల్లో ఉందే అని చెప్పంటే, అంకుల్ అది బైబిల్లో ఉందా అన్నాడు. ఉందే, అబ్షాలోము ఫ్యాషన్ అది. వాడు గాడి మీద వెళ్తుంటే చచ్చిపోయాడు దారిలో. ఆడు అంటాడు, నాకు గాడి తెలియదుగా. వచ్చి పిచ్చోడా, ఆ రోజుల్లో గాడి, ఈ రోజుల్లో బైకు, ఆ బైకే నేను చంపేద్దాను పోతావా. అమ్మ అంకుల్ ఎట్లా అంకుల్ మరి ఇప్పుడు అన్నాడు. జుట్టు కత్తిరించుకో, అయితే నేను బతుకుతానుగా అన్నాడు. ఏమో నేను ఆశిస్తున్నాను, ట్రై చేయి. నేనేమన్నా ప్రవక్తనా పోడా. ఆడ భయానికి పోయి క్రాప్ చేయించుకొచ్చాడు. పాస్గారు అన్నాడు, చచ్చిపోతాడు, ఎందుకు వచ్చిన బాధ అని. నేను మీకు చేసే మనం ఏంటంటేనండి, అని ఎగురుకుంటూ వెళ్తుంటే ఆ మస్తకి వృక్షపు కొమ్మలకి ఈడు జుట్టు ఎగిరి తగులుకుందంట. అది అట్ట పట్టింది. ఈడు భూమికి ఆకాశానికి మధ్యలో పైకి తేల్చబడ్డాడు ఈ గాడిద. అది మన పాయింట్. అది ఎట్టకు పోతాలే కానీ ఆడు గొడవ కాదు. కానీ మనకి ఈ కంచర గాడిద ఎక్కడికి వెళ్తుంది సంబంధం లేదు. అయ్యగారు తీసుకెళ్ళమన్నా మోసుకెళ్తాం. ఎందుకు వెళ్తుంది? అయ్యగారిని తీసుకెళ్తాకి. ఇప్పుడు అయ్యగారు ఉన్నాడా? ఏమైపోయాడు? దానికి అనవసరం. ఇప్పుడు అయ్యగారు లేడుగా, లేడు. అయినా వెళ్తున్నావుగా, నేను పోతాను. ఎక్కడికి తెలీదు, ఎందుకు తెలీదు. అయ్యగారు ఏమయ్యాడు తెలీదు. అసలు బరువు తగ్గిపోయింది, సడన్గా తేలిపోయిందే. అయ్యగారు లేడు, ఏమయ్యాడో అసలు సోయుందా లేదు. దాని పేరే కంచరగాడిద అనండి. నీవు బ్రతుకున్నది ఎందుకు? నీవు మోయించున్నది ఎవరిని? ఎక్కడికి వెళుతున్నావు? నీ ఉద్దేశం ఏంటి? నీ మీద కూర్చున్న వాని స్వరము వినాలి కదా. యోబు గ్రంథంలో అంటాడే, తోలి వాని కేక వినని గాడిద వలె నీవు ఉన్నావని. కొన్ని గాడిదలు ఉన్నాయి అంట, తోలు వాని కేక వినదంట, వెనకాల తోలుకుంటుంది. ఇటో పట్టించుకోదు గాడిద.
అసలు నీకు యజమానుడు ఉన్నాడా? నిన్ను తోలువాడు ఉన్నాడా? అతను నడిపింపులో ఉన్నావా? ఏ వైపునికి వెళుతున్నావు? ఎవరి భారాన్ని మోస్తున్నావు? ఏ గమ్యానికి వెళ్తున్నావు? నీ నాయకుడు లేకపోతే, నీ యజమాని లేకపోతే, తోలువాడే లేకపోతే ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఎప్పటికి వెళ్తావు? అసలు పర్పస్ ఏంటి? ఏమీ లేదు. నేను కష్టపడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నేను పరిగెడుతున్నాను. కంచరగాడిద పరిగెడుతుంది. అదే సుఖభోగాలు లేదో, తిని కూర్చోలేదో, పడుకొని నిద్రపోవట్లేదు, పరిగెడుతుంది. తమ మార్గములు చెరిపి వేసుకున్న వారు ఉన్నారని ఎక్కడో ఆదికాండం 6లో దేవుడు మాట్లాడాడు. స్తుతి యాగమర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. మార్గాలు తయారు చేసుకునేవారు ఉన్నారు, మార్గాలు చెరిపి వేసుకునేవారు ఉన్నారు. మనది ఏ కేటగిరీ అండి? ఇది సోమరపోతి గాడిది కాదు, తిరుగుబాటు గాడిది కాదు, బద్ధకమైంది కాదు, కానీ సోయి లేని గాడిది, బుద్ధి లేని గాడిది. అయ్యో నా యజమానుడు ఏడి? నేను ఒక్కసారిగా తేలికపోయినా నా భారం ఏది? నా మీద మోపబడ్డ బరువేది? బాధ్యత ఏది? ఏమీ లేదు. ఇక సోయి పరిగెడతాం అలవాటు, పరిగెడుతున్నాడు అంతే. పొద్దున్న లేస్తాడు, తయారైపోతాడు, బైబిల్ పెట్టుకున్నాడు, బండి ఎక్కేస్తాడు. ఏడకపోతున్నావరా? గమ్యం లేదు. పొద్దుగోకులు తిరిగి వచ్చావు. నీ తిరుగుడు వల్ల కుటుంబానికి మేలైందా? సంఘానికి మేలైందా? పోనీ వ్యక్తిగత పరిశుద్ధత పెరిగిందా? ప్రార్థన పెరిగిందా? సమర్పణ పెరిగిందా? ఉన్నది పెరిగింది. నీ పనికి మళ్ళీ విజిటింగ్స్ వలన, లేకపోతే అనవసరం చోట్లకి వెళ్ళటం వల్ల, ఎవరెవరితో మాట్లాడటం వల్ల నీ పరిశుద్ధిలో కొంచెం తగ్గింది. నీ ప్రార్థన జీవితం వేడి తగ్గింది. నేను పొద్దుగోకులో తిని పడుకునే మనిషిని కాదు, పదాక రెస్ట్లో ఉండే మనిషిని కాదు. నేను ప్రయాసపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, సేవలో పరుగులెడుతున్నాను. గాడిద పరిగెడుతుంది, కంచర గాడిద పరిగెడుతుంది. అలాంటి గాడిద పరుగా ఒకవేళ ఇంత కఠినమైన భాష వాడుతున్నందుకు మన్నించండి. నిన్ను తోలువాడు ఏడి? నీ యజమానుడు ఏడి? నువ్వు ఎవరిని మోయిచున్నావు? ఒక భారమును మోయిచున్నప్పుడు, ఒక పని మీద వెళుతున్నప్పుడు ఎలా వెళుతున్నావో, అసలు ఆ పని లేకపోతే, యజమాని లేకపోతే కూడా అంతే పరిగెక. ఎందుకు పరిగెడుతున్నావు ఒక్కడివే? ఎక్కడికి పరిగెడుతున్నావు? అసలు గమ్యం ఏంటి? మీలో పరిగెత్తు ప్రతి వాడు బహుమానం పొందినట్లుగా పరిగెత్తమని. వెనుకున్న మనిషి ముందున్న వాటి కొరకే వేరుగా పరిగెత్తమని. ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టి ప్రతి పాపాన్ని వదిలి యేసు వైపు మాత్రమే చూస్తూ ఓపికతో పరిగెత్తమని. నీ పరుగు పందానికి సంబంధించి ఇన్ని మాటలు బైబిల్లో రాయలేదా? సేవలో అవిశ్రాంతముగా పోరాడుచున్నవారు, నిర్విరామముగా ప్రయాసపడుతున్నవారు, మీ వీపుల మీద యజమానిని మోయిచునే పరిగెడుతున్నారా? తోలువాన్ని మోస్తూనే పరిగెడుతున్నారా? ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు ఎల్లు, ఇటు ఎల్లకు అనే నడిపింపును వింటూ పరిగెడుతున్నారా? నిన్నటి దాకా యజమాని భుజం మీద ఉండేవాడు, బరువుగా ఉండేది, ఇప్పుడు దిగిపోయి దరిద్రం చూపించాలి, తేలికొంది, బాగా పరిగెట్టగలుగుతానని పరిగెడుతున్నావా? ఆ బరువు లేదు కనుక ఇప్పుడు బాగా పరిగెడుతున్నాను అనుకుంటున్నావు. కానీ బాగా పరిగెత్తడం ఎక్కడికి? ఎందుకు? దాని ఫలితం ఏమిటి? ఒక నడిపింపు లేదు, ఒక నాయకత్వం లేదు, ఒక విధానం లేదు, ఒక గురి లేదు, గమ్యం లేదు. ఓ పరిగెట్టి అలిసిపోతున్నావు. మళ్ళీ ఏమైనా అడిగితేనే నేను సోమరిపోతున్నా కాదు, నిద్రపోతున్నా కాదు, కష్టపడుతున్నాను అంటున్నావు. నువ్వు పరిగెత్తింది నిజమే, అది వ్యర్థమనేది కూడా నిజమే. ఒకవేళ తోలు వాని కేక వినకపోతే, అసలు నడిపింపే లేకపోతే, అసలు యజమాని లేకపోతే, అరే యజమాని దారిలో పడిపోయాడు, చచ్చిపోయాడు, సోయలేదు, దీనికి పోతూనే ఉంది. మరి యూట్యూబ్లో ఏదో షార్ట్స్ అట్లా చూస్తూ ఉంటే, తన యజమాని చనిపోతే వృద్ధుడు కుక్క పక్కన కూర్చొని ఏడుతుంది. మాటికోసారి రావటం, వాసన చూడటం, అతను చనిపోయాడని మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవడం, పెద్దగా శోకాలు పెట్టాడు. ఆ కంచర గాడిదకి అనేది నయం కాదు కుక్క. ఈరోజు నా దేవుని సేవకునిగా
మీ అందరికీ నేను మనవి చేస్తూ పునరాలోచించమని మనం కష్టపడుతున్నారు, పరిగెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఇదంతా సక్రమమైన కష్టమేనా? యథార్థమైన పరుగేనా? నడిపింపులోనే ఉందా? క్రమములోనే ఉందా? యజమానుడు మీద ఉన్నాడా? తోలువాని కేక వినబడుతుందా? క్రమం ప్రకారమైన పరిగెడుతున్నావా? జట్టు అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకపోతే, అంటే పోరాటం ఎంత అవసరమో నియమం కూడా అంతే అవసరం. పోరాటం ఎంత ముఖ్యమో నియమము కూడా అంతే ముఖ్యం. క్రికెట్లో బౌలింగ్ చేసేవాడు చాలా స్పీడ్గా పరిగెత్తి 140-150 కిలోమీటర్ స్పీడ్తో వేసాడు, కానీ ఆ ఫ్రంట్ లైన్ టచ్ చేస్తే ఇక నో బాలే, వేస్ట్ అయిపోయింది బాల్. లైన్ అండ్ లెంగ్త్ సూపర్ అండి. మిడ్ వికెట్కి అటాక్ చేశాడండి, టచ్ చేస్తే అవుట్ అయిపోతాడండి, వదిలేసినా అయిపోతుంది. అటాకింగ్ అండి బౌలు, కానీ ఈ లోపు నో బాల్ చెప్పాడు. ఒక అంగుళం కాలు ఎదరగబడింది, పోయిందే కది. షార్ట్ పుట్ వేసేవాడు మనం చేత్తో కనీసం మొయ్యలేని బరువుని 50 మీటర్లు ఇసిరాడా, 20 మీటర్లు ఇసిరాడా, మామూలు విషయం కాదు. కానీ ఆ సర్కిల్ దాటి బయటకు వచ్చాడు, ఫౌల్ అయిపోయింది, పోయింది అది. పోరాటం ఎంత ముఖ్యమో నియమం అంతే ముఖ్యం కదండి మనకి. నియమ ప్రకారం పోరాడకపోతే, బహుమానం పొందినట్లుగా పరిగెత్తకపోతే, గురి యొద్దకే పరిగెత్తకపోతే, వెన్ను చూడక పరిగెత్తకపోతే, ఓపికతో పరిగెత్తకపోతే, యేసు వైపు మాత్రమే చూస్తూ పరిగెత్తకపోతే మన పరుగు నిష్ఫలంగా ముగిసిపోద్ది కదా. ఇన్నేళ్లుగా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, దేవుని సేవ చేస్తున్నాం. ఇది నన్ను తీర్మానం చేసుకుందాం. అబ్షాలోము గాడిదిగా నేను ఉండకూడదు. గురిలేని కంచర గాడిద పరుగు నేను పరిగెత్తకూడదు. తోలు వాని కేకలు వినని గాడిద పరుగు నేను పరిగెత్తకూడదు. ఈ తీర్మానం చేసుకుందాం మనం. సరే చూస్తారా యోబు గ్రంథం బహుశా 26వ అధ్యాయం దేవుడు తన వాక్యంలో తేటగా మనతో మాట్లాడుచున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఇందాక చదివిన వచనంలో 11వ వాక్యం చదివి పెట్టండి. ఇందాక చదివిన వాక్యంలో 11వ వచనం కూడా చదివి పెట్టండి. యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. చూసారా ఏమంటాడంట? సైనికులలో ఎవరికైనా అత్యధికమైన జీత భత్యములకు మించిన గౌరవం ఏంటి తెలుసా? తన సేనాధిపతి యొక్క నడికట్టు పొందటం. ఎవడు పడతాడికి ఎవరది? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రాజీనామా చేస్తేనో, ఉద్యోగం విరమణ చేస్తేనో ఆ నడికట్టిని, రైఫిల్ని, సెట్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అప్పగించాలా. ఇంటికాడ తగిలించుకునే వస్తువులు కాదు అవి. రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఎవడి పడితే వాడు చేయి పడకుండా కాచుకోవాల్సినవి అవి. ఒక సేనాధిపతి అంటాడు, మళ్ళీ అమాయకంగా వచ్చి నాకు చెప్తున్నాం ఎందుకరా, ఒక్క దెబ్బ కన్నా చంపేసి వచ్చి ఉంటే చెప్పండి 10 తులముల వెండి నీకు ఇచ్చినవాడిని, దానికి మించి నా నడికట్టు నీ చేతిలో పెట్టేవాడిని కదా అన్నాడు. వాడు కరిగి కన్నీరైపోయి హల్లెలూయా, ఈ ముక్క నాకు ముందు తెలవదు,
నువ్వేమంటావు అనుకుని వచ్చాను, అంత ఇస్తానంటే ఎందుకు ఆగను, నువ్వు అట్టాగా వెళ్ళి చంపుకొచ్చేస్తానని అన్నాలుగా. వాడు అంటాడు 10 తులముల వెండి ఆ రోజుల్లో చాలా కాస్ట్ అయితే, వీడు అంటాడు 1000 తులముల వెండి ఇచ్చిన నేను ఆ పని చేయను, ఎందుకంటే అబ్షాలోమును కాపాడమని రాజు చెప్పిన మాట నేను విన్నాను. స్తోత్రం చెప్పండి. యువతులము ఏ క్లాస్ అని ఆఫరు 10 తులముల వెండి. ఇంకోటి ఆఫర్ ఏంటి, సేనాధిపతి నడుకు ఇంత పెద్ద ఆఫరు కనబడుచున్నది, కానీ రాజు యొక్క స్వరము మధ్యలో మెలుతులుతూ ఉంది. స్తోత్రం చెప్పొచ్చుగా, చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఏమండి ఈ మాటను ఆలోచించారా? మన ఎదురుకి ఒక ఆఫర్ వచ్చింది, మన మధ్యలో దేవుని స్వరం వినబడుతుంది. ఏం చేద్దాం? ఈ జనులను నాకు ఇచ్చి డబ్బులు తీసేసుకో అన్నాడు. ఎవడో అమ్మ దుర్మార్గమై, హ్యాపీ న్యూ ఇయర్, పరువు పోయింది. చిచ్చి జనాల్ని నాకు ఇచ్చే డబ్బులు తీసేసుకున్నాడండి ఎవడో. మరే పరువు తీసేస్తున్నారన్న ఆయన. సొదొమ రాజు, నేను మాట చెప్పనా, సొదొమ సౌండ్ అట్టగే ఉంటుంది. ఆత్మల్ని వదిలేస్తే నీకు ఎంత డబ్బులని ఇవ్వడానికి సైతాన్ రెడీగా ఉన్నాడు. నువ్వు నాకు ఆత్మలు కావాలి, నువ్వు పట్టుబెట్టు కూర్చుంటే నిన్ను కొంత ఇబ్బంది పెడతాడు, కానీ ఆత్మలు నరకానికి వెళ్ళినా పర్లేదు, ఫినాన్షియల్ బెనిఫిట్ ఓకే అంటే నీ దగ్గరికి ఎన్ని వనరులు కావాలన్నా కాళ్ళ దగ్గర పెడతానికి సైతాన్ గారు రెడీగా ఉన్నాడు. ఓరు నువ్వు నేను ఎంత అండి బాబు, యేసు ప్రభుకే పెట్టాడు ఆఫరాడు. ఒక్కసారి చూడు, సర్వలోకం నీకు ఇచ్చేస్తాను, నన్ను దండం పెట్టే. నేను ఒక సదస్సులో ఆ వాక్యమే మాట్లాడాను. నీకు సంపదే కావాలంటే, లోకమే కావాలంటే, రాజ్యాధికారమే కావాలంటే, ధనమే కావాలంటే కష్టపడి సేవ చేయొద్దు. ఒక్కసారి సైతానికి లొంగిపో, ఆడు చూసుకుంటాడన్ని. ఇప్పుడు యేసు ప్రభుగా పెట్టాడు సార్ ఆఫరు, నువ్వు ఒక్కసారి నాకు దండం పెట్టు మొత్తం ఇచ్చేస్తాను అన్నాడు. ఆ కుర్చీ కోసంగా తిప్పలపడ్డాడు వీడు. ఆ పాయింట్ మీద తనబడ్డాడు కదా. దేవుని కుమారుడే ఒక రేంజ్లో ఉన్నాడు కదా. వీడికి ఎప్పటికీ ఆ సీట్ వస్తలేదు కదా, ఇక సమీప భవిష్యత్తులో ఛాన్స్ లేదు కదా. ఒక్కసారి దండం పెట్టు, నాకు సాటిస్ఫై అయిపోతాను, చాలు, మొత్తం వదిలేస్తాను. ఇక నేను ఈ రాజ్యమును సంపాదించుకుని రాబోతున్నాను, దండం పెట్టి అడుక్కునే అవసరం నాకు లేదు. మనుష్య కుమారుడు రాజ్యమును సంపాదించుకొని రాబోతున్నాడు. వీడికి దండం పెట్టి ఆడికి దండం పెట్టి తెచ్చుకునే దరిద్రం కాదు, సంపాదించాలి. కృపలో మోకాల మీద సంపాదించాలి, కన్యలతో సంపాదించాలి, ప్రయాసపడి సంపాదించాలి, విత్తులు వేసి కోత కోసి సంపాదించాలి. ఆడికి లొంగిపోయి దండం పెట్టి కాదు సంపాదించే దరిద్రం అని. చిచ్చే, ఏం బతికండి అది. అబ్రం గారు మొదలుకొని యేసు ప్రభు దాకా అందరికీ పెడుతున్నాడు ఆఫర్. నువ్వు ఒకసారి దండం పెట్టి ఇచ్చేస్తాను. ఫిలిప్పు ఆత్మను రక్షించడానికి ఒక మంత్రి గారి రథం వెనకాల పరిగెడుతున్నాడు. గెహాజీ డబ్బులు అడుక్కోవడానికి సేనాధిపతి రథం వెనకాల పరిగెడుతున్నాడు. 2 పరుగులే. ఎంత దరిద్రంగా ఉండే చూడండి. ఈ రోజున దైవ జనమా, దేవుని సేవకులారా, ప్రభు పేరట నేను మీకు చేస్తున్న మనమని గమనిస్తున్నారా? ఆ గాడిద పరిగెత్తింది, యజమాని ఉన్నాడా లేదా, చచ్చిపోయాడా, అసలు నడిపిపోతే ఏమీ సోయలేదు, అడ్డగోలుగా పరిగెడతమే. ఆ విధముగా 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత యజమానులు లేకపోవడం చూచి ఆ కంచరగాడితో వెనుకకి వచ్చాను. అవునా? దాన్ని ఊసేలేదు బైబిల్లోకి, ఇది ఎడిపోయిందో. పోనీ ఆ రోజు తెల్లారిపోతున్నాను సోయిరా వద్దా, ఇదేం పనికి మళ్ళీ గాడిదండి ఇది. బరువు పోయింది అనుకుందా, దరిద్రం పోయింది అనుకుందా, ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుదాం అనుకుందా. బుద్ధి జ్ఞానములు వెలా కంచర గాడిదన్నది ఎందుకోసం చూసా? తన సొంత గాని దొడ్డి నెరిగిన గాడిద కాదు ఇది. ఎటు పడితే అటుపోయే కంచర గాడిద. పోనీ అరగంటకో గంటకో రోజుగా వెనక్కి రావాలి కదండి. అయ్యా నా బరువు ఏది, నా యజమాని ఏది, నా ఓనర్ గారు ఏది, రావాలిగా అటే. భూమికి ఆకాశానికి మధ్య ఇంకా ప్రాణము ఉండి వేలాడుతున్నటువంటి అబ్షాలోమును చూసి పరిగెత్తుకుని ఒకడు వచ్చి సేనాధిపతి చెప్తున్నాడు, అయ్యా రాజుగారి బాబు అబ్షాలోము వేలాడుతున్నాడు అయ్యా.
యోవాబు అంటాడు, ఒక్క దెబ్బను చంపి రాపోదురా, నీకు 10 తులముల వెండిని నా నడికొట్టు నుంచి గణపరిచేవాడిని కదా అన్నాడు. ఆడంటాడు, 1000 తులాలు ఇచ్చినా నేను ఆ పని చేయను, 1000 తులాలు ఇచ్చినా నేను ఆ పని చేయను. కాని పని బహుమానం నీతో చేయిస్తున్నదా? ఒక ఆశ, ఒక కోరిక, ఒక అందం, ఒక సుఖం కాని పని చేయిస్తుందా? అది స్త్రీ అయినా పురుషుడైనా, అది ధనమైనా పదవైనా, అది జనమైనా, అది అవకాశమైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నన్ను బట్టి బాలుడుగా అబ్షాలోమును కాపాడండి అన్న రాజు స్వరం నీకు వినబట్టలేదా? నాకు అబ్షాలోము కావాలి, వాడు సజీవంగా కావాలి, నా కొడుకుని బతికించండి అని రాజుగారి దుఃఖ స్వరం వినబట్టం లేదా? ఇప్పుడు నాకు చెప్పండి మీరందరూ, యోవాబు ఎవరి మనిషి? దావీదు మనిషి. యోవాబు పొజిషన్ ఏంటి? దావీదు సైన్యమునకు సర్వ సైన్యాధిపతి. యోవాబు పేరేంటి? దావీదుకు నమ్మిన బంటో. యోవాబు కోరికేంటి? దావీదు చల్లగా ఉండాలా. యోవాబుకి నచ్చంది ఏంటి? దావీదుని ఇబ్బంది పెడితే నచ్చదో. యోవాబు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దావీదును ప్రేమిస్తున్నాడు. యోవాబుకి ఏం కావాలి? దావీదు ప్రయోజనాలే కావాలి, అన్నీ సోమరం. కానీ యోవాబు చేసేది ఏంటి? దావీదు మనసుకు వ్యతిరేకంగా చేస్తున్నాడండి. ఈడే మనిషినుడు రా నాయన, బతికిందే దావీదు కోసం, యుద్ధాలన్నీ దావీదు కోసమే, సేనాధిపతిగా అన్నీ దావీదు దావీదు దావీదు. దావీదుని అడుగు, సార్ మీ మినిస్ట్రీలో ఒకడు ఉన్నాడు చాలా పవర్ఫుల్, మీరంటే నమ్మకం, మీరంటే పిచ్చి ప్రేమ సార్, మీ మీద ఏక వాళ్ళని ఎవడు సార్, అసలు వాడు బేబొత్తం సార్, వాడి గురించి మీ కామెంట్ అని అడిగితే అసలు వాడు ఎవడాడు? 2 సార్లు అన్నాడు దావీదు అన్నమాట, సెరూయా కుమారులారా మీతో నాకేమి పొత్తు, మీకు నాకేమి సంబంధం, అసలు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడో, అవతల పడన్నాడు. ఒక రాజుగారు అంటాడు, ఒక దేశ సర్వసైన్యాధిపతిని పట్టుకొని అడిగి నాకు సంబంధం లేదు అంటే, దేశంలో చట్టములన్నీ అమలు చేయవలసినటువంటి కీలక శాంతి భద్రతల శాఖను, హోంశాఖను చేతిలో పెట్టుకున్న సేనాధిపతి రాజుకు సంబంధాల నిర్ణయాలు తీసుకుంటాడు. సేనాధిపతి లేకపోవటం కన్నా ఇలాంటి సేనాధిపతి ఉండటం చాలా ఇబ్బందికరం. అసలు సేనాధిపతి లేకపోతే ఆ పోర్ట్ఫోలియో ఖాళీగా ఉంటే దావీదే రాజే తిప్పలపడేవాడు. వీడు ఉండి అన్ని వ్యతిరేకం చేస్తున్నాడు కదా. అబ్నేర్ను కోరుకుంటే అని చంపేశాడు, అబ్షాలోముని క్షమిద్దే అని చంపేశాడు, చేసేయన్నీ తెక్క పనులే. ఒకరోజు ఒక స్త్రీకి ఇట్టడుగు 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 అని అన్నీ నేర్పి పంపించాడు యోవాబు. ఆమె వచ్చి మోకరించి, రాజా తమరి వద్ద ఒక మనవి చేసుకుని చున్నాను అని స్టోరీ అంతా చెప్పింది. అంతా విని శ్రద్ధగా సురేష్ గారు అన్నట్టు సురేష్ గారు విన్నట్టు మొత్తం వినేసి, సురేష్ గారి టాలెంట్ అదే కదా, మనం చెప్పేదంతా ఓపిక వింటాడు. అంతా విని లాస్ట్లో మళ్ళీ ఆయన చెప్పింది చెప్తాడు. ఒకసారి రామగుండం క్లాసుల్లో పాస్టర్ గారు, ఆ రోజు నా క్లాసులు కాదు, నేను ప్రిన్సిపల్ని, నా సబ్జెక్టులు నేను చెప్పేసి అయిపోయింది. చెప్పాల్సిన వాడు ఒకడు రాలేకపోవడం మొత్తానికి ఏది జరిగింది. పాస్టర్ గారు మీరే ఈ క్లాస్ తీసుకోండి అని నాకు మెసేజ్ పెట్టారు. లేదయ్యా నేను చాలా నీరసంగా ఉన్నాను, అసలు సిద్ధపడలేదు, నేను మాట్లాడలేను, ఎవరికైనా అప్పగించండి అన్నాను. లేవు ఎవరు లేరు పాస్టర్ గారు అంటే, మీ సబ్జెక్ట్ ఇంకా 80% బాకీ ఉంది, మీరే చెప్పండి వెళ్ళి అన్నాను. అయ్యో నేను సిద్ధపడలేదు పాస్టర్ గారు అంటే, నేను కూడా సిద్ధపడలేదు మరి అన్నాను. సరే పెద్ద మనిషితో సెల్ ఫోన్లో సంభాషణ ఎందుకని రూమ్లోకి వెళ్ళి కూర్చొని నా బాధ ఏంటో, కష్టం ఏంటో, నీరసం ఏంటో అన్నీ వివరంగా చెప్తే అన్నీ చాలా ఓపికగా విన్నాడు. అంత ఓపికగా విన్నాడు కదా, కన్విన్స్ అయ్యి నేను అనుకున్నాను. అంతా విని, సరే పాస్టర్ నేను ప్రార్థన చేస్తాను, క్లాస్కి వెళ్ళండి అన్నాడు. ఇదేంటిరా, ఇప్పుడు దాకా చెప్పిందంత కమ్మగా విన్నావు కంటే మరి విన్నాను, చెప్పినప్పుడు వినాలిగా. నేనేమి చేయలేక సరే సరే అని లేచి బయలుదేరితే మెసేజ్ పెడితే అన్నీ చెప్పడం, మిస్టర్ ఎవర్ రెడీ, ఐ నో యు ఆర్ ఆల్రెడీ రెడీ, ప్లీజ్ క్యారీ ఆన్, ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ అంటిల్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ యువర్ క్లాస్ అంటే, ఇప్పుడు ఏం చేయమంటావు? సరే అయ్యా థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఎవరి గురించి చెప్పాను? పోయింది కోటం. అది
అది మొత్తం స్టోరీ అంతా చెప్పింది దావీదుకి. అంతా విన్న తర్వాత, బిడ్డ నీకు యోవాబు నేర్పి పంపాడు కాదు అని. సైతాన్ మాట్లాడుతున్నాను. ఇంత అద్భుతంగా స్టోరీ నెరేట్ చేసిన తర్వాత ఎట చేయగొట్టేవంటే ఇంత టాలెంట్ ఆడికే ఉంటుంది నాకు తెలుసు. నీకు యోవాబు నేర్పి పంపాడు కదంటే, అవును రాజా, నువ్వు మర్యాదకి వెళ్ళి అడిగి చెప్పు, దెబ్బలు పడతాయి అనిపించేసలే. నేను అనేది ఏంటంటే, టాలెంట్తో తెలివితో కృప పొందలేవు. నీ తెలివి ఎందుకు పనిచేయదు. ఎదుటివాడు తిరిగి మళ్ళీ మాట్లాడలేనంత అద్భుతంగా స్టోరీ నెరేట్ చేయగలవు నువ్వు. కాబట్టి నువ్వు సినిమాలు తీసుకో, డైరెక్టర్ అయిపో, సేవకు పనిచేయు. పనికి మాలి పని అని పనికి మాలి పని స్టోరీలు చెప్పి ఆడ నేర్చుకున్నావు. పనికి మాలి పని, ఏదో పనికి మాలి పని చేయటం, ఏదో గతిమాలి పని చేయటం, దాన్ని మళ్ళీ మాట రాకుండా తెలియకో స్టోరీ తయారు చేయటం. వెళ్ళి అందరూ సినిమా వల్ల బతుకెళ్ళి ₹40 డబ్బులు వస్తాయి. సినిమా వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఒక చైత్ర హైదరాబాద్లో చర్చికి దశంబగలు ఎత్తారండి. అట్టను ఉపయోగపడతావు. నాకు మొన్న చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్ వెళ్తే, మా చర్చి దశంభాగం మా సంఘం నుంచి మా తల్లి సంఘాన్ని మేము పంపే దశంభాగం నెలకు 15 లక్షలు అని చెప్పాడు. అన్నా నేను అంటే చాలామంది మరి సినిమా యాక్టర్లు వస్తారు కదండి, కోట్లు వేస్తుంటారండి, లక్షలు వేస్తారు. నాకు వీళ్ళే గుర్తొచ్చారు అప్పుడు. దేవుని స్తోత్రం. భక్తిహీనుడు సొమ్ము నీతిమంతుడికేనంటగా. దేవునికి స్తోత్రం. వాక్యం బలి నెరవేరిపోయిందిరా బాబు అని సంతోషపడ్డాను నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, సోమరిపోతులు కాదు, తిండిపోతులు కాదు, విపరీతంగా ప్రయాసపడుతున్నారు, అయినా చీకొడుతున్నాడు యేసు ప్రభు. అయినా హ్యాపీ న్యూ ఇయరేనా? యజమానుని సోయులేని పరుగు మనకొద్దు, తోలు వాని కేక వినని పరుగు మనకొద్దు, డబ్బు కోసం పరిగెత్తే పరుగు మనకొద్దు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యోవాబే పరుగెత్తుకుని వెళ్ళి తన అంబుల పొదలోకి వెళ్ళి 3 బాణాలు తీసి గురిచూచు కొట్టి దెబ్బ చంపేశాడు. యోవాబు చంపింది అబ్షాలోముని కాదు, దావీదు ప్రేమని, దావీదు మనసుని, దావీదు విన్నపాన్ని, దావీదు అభ్యర్థనని. మంచా చెడా, లాభమా నష్టం నీకు ఎందుకయా, ఆయన చెప్పాడు వద్దన్న నువ్వు చెయ్యాలంతే కదా. పోయింది, అదే అయిపోయింది. ఇప్పుడు ఈ చావు చూడగానే అహిమయస్సు అనేవాడు ఏమన్నాడు, అయ్యా నేను వెళ్ళి అబ్షాలోము ఇక్కడ లేడనే వార్తను దావీదు గారికి చెప్తాను అన్నాడు. అప్పుడు యోవాబు అన్నాడు, అవసరం లేదు, నోరు మూసుకొని కూర్చో, ఇదేం శుభవార్త కాదు, పెద్ద పరిగెత్తుకెళ్ళి కూర్చో అన్నాడు. నిజమేలే, ఇలాంటి మాటలు రాజుగారికి చెప్పకూడదేమోలే అనుకున్నాడు. కూర్చోగానే కూసి అని ఒకరిని పిలిచి, అరే నువ్వు వెళ్ళి చెప్పురా అన్నాడు. వీడికి వెంటలు పుట్టింది, నేను చెప్తానంటే వద్దంటివి, అదే క్షణం ఇంకొక నెలమని చెప్తుంటివి, అదేంటండి నువ్వు నోరు మూసి కూర్చుంటావా? మిలిటరీ ఇక్కడ సైన్యం, ప్రశ్నించకూడదు, కూర్చో, నువ్వు వెళ్ళరా అన్నాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఏం జరిగిందో. అహిమయస్సు వెళితే మేమందరం వద్దని గోల పెడుతుంటే కూడా 1000 నాణెములు ఇస్తే కూడా మేము చెయ్యమా పని అంటే కూడా 10 మందిని చుట్టూ పెట్టుకొని కసిగా 3 బాణాలు గుండెలు కొట్టి చంపేశాడు దుర్మార్గుడు అని నా మీద దావీదుకి ఈడు చెప్తాడు. ఎందుకంటే ఈడు దావీదు మనిషి. అహిమయస్సు ఎవరో ఈడు చెప్తాడు. ఈడు వెళ్తే కొంపలంటుకు పోతే పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది, నన్ను చంపేస్తాడు దావీదు. అందుకనే కూర్చా, నీకు బహుమతి శుభవార్త కూర్చా అని అని పంపించాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈడేమంటాడు, అయ్యా నేను వెళ్తానయ్యా, అయ్యా నేను చెప్తానయ్యా, అయ్యా కూర్చోవా, అయ్యా నేను వెళ్తానయ్యా. నీకేమన్నా బహుమానం ఇస్తాడా, మెచ్చుకుంటాడా, ఏం ఆడతారు అది, కూర్చో, నాకు బహుమానం అక్కర్లేదయ్యా, జీతం అక్కర్లేదయ్యా, కానీ నేను చెప్తానయ్యా. సర్లే వెళ్ళరా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా, అప్పుడు ఈడి మనిషి కూసి బయలుదేరిపోయి 1 గంట అయిపోయింది. ఈయన ఇప్పుడు వదిలినా వీడికంటే ముందు మావోడే వెళ్తాడు. FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్,
ఎఫ్ఆర్ఏఆర్ మన పేరున సపోర్ట్గా రాయబడుతుంది. అబ్షాలోము యోవాబును చూసి మా నాన్నకి సపోర్ట్ చేస్తున్నావేంట్రా అని గురు చూసి బాణము కొట్టగా యోవాబుని మా గురువుగారు తప్పించుకొని విధిలేని పరిస్థితులలో తమరి బాలుని కొట్టారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అలా జరిగింది అని చెప్తాడు వీడు స్టోరీ వెళ్ళి. అందుకని పని కట్టుకొని పంపించాడని. అయితే అహిమయస్సు అడ్డం పడి ఆడికన్నా ముందు వెళ్ళిపడింది దావీదు దగ్గరికి. స్తోత్రం చెప్పండి. నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దావీదు గడపలో కూర్చొని ఉంటే ఆ పైన గుమ్మం మీద ఒకడు కూర్చొని ఉన్నాడు. ఆడు చూసి అయ్యా ఒకడెవడో పరిగెడుతున్నాడు, మామూలుగా లేదు పరుగు అని చెప్పాడు. ఆడు ఎట్ట పరిగెడుతున్నాడు రా అని దావీదు అడిగాడు. ఎట్టెట్ట అని అన్నాడు. అట్టయితే ఆడు ఖచ్చితంగా అహిమయస్సేరా అని దావీదు లేచి కూర్చున్నాడట. వాని పరుగును బట్టి వాడి క్యారెక్టర్ని అంచనా వేశాడు దావీదు. నా పాయింట్ అది. అరే అదైతే కనుక అహిమయస్సే ఆడు ఖచ్చితంగా మంచి వార్త చేస్తాడు. లేచి కూర్చొని రాగానే రాజా నమస్కారం, ఎరా బాబు ఎలా ఉన్నాడు? ఇప్పుడు బాబు ఎలా ఉన్నాడో అహిమయస్సుకు తెలుసా తెలీదా? చూశాడా లేదా? వీడు ఉన్నది చెప్పేస్తాడని బెంగ కదా యోవాబుని వద్దంటాం. మనోడు అన్నాడు సింపుల్గా, అయ్యా యోవాబు నన్ను పంపించినప్పుడు అక్కడ చాలామంది జనం ఉన్నారయ్యా, బాబు గారిని చూడలేదయ్యా అన్నాడు. మరి ఎందుకో పరిగెత్తుకొచ్చా, కూర్చా పక్కన కూర్చా అన్నాడు. ఈలోపు ఉగురి చేత వచ్చాడు అసలోడు. అసలోడు అంటే ఎవడో యోవాబు మనిషి. ఏం చెప్తే చెప్పేవాడు, ఎట చెప్పండి అటు చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. ఆడొచ్చాడు. వచ్చి ఉగిరి చేస్తున్నాడు. రే బాలుడైన అబ్షాలోము ఎలా ఉన్నాడు రా, నీ శత్రువులు అందరూ చచ్చినట్టు ఆవిడ చచ్చిపోయాడు. దావీదు కుప్పకూలిపోయి భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యో అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులు నేను చచ్చిపోతే బాగుండేదిరా, ఎంత ఘోరం జరిగిపోయిందిరా అని భయంకరంగా ఏడుస్తున్నాడు. అహిమయస్సు దావీదు పక్కన నిలబడి ఉన్నాడు. ఒక దైవజనుడు వాక్యం చెబితే నేను అప్పుడు కంగారు పడి నాకెందుకు ఆత్మలో ఏకీభించలేక ధ్యానిస్తే ప్రభు నాకు ఇచ్చిన మాట. అహిమయస్సు వేస్ట్గా పరిగెత్తాడు, అడ్డగోలుగా పరిగెత్తాడు, కొంతమంది అలాగే పరిగెడుతున్నారు అని చెప్పినప్పుడు నేను ఎందుకో ఆత్మలో ఏకీభించలేకపోయాను. సరే పెద్దవారే కదా మంచిదేలే అనుకున్నాను, కానీ నేను దాని మీద నెమ్మది పొందల. ఏంటి అహిమయస్సు గురించి బైబిల్లో ఎక్కడ చూసినా పాజిటివ్గా ఉంది, ఈయనేమో వేస్ట్గా అడ్డగోలుగా పరిగెత్తాడు, అబ్షాలోము గాడిదికి అహిమయస్సుకి తేడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఎందుకో తేడా కొడుతుంది, కరెక్ట్ కాదు అనుకుని ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు నాకు నేర్పిన పాఠం. ఇప్పుడు ఈ మాట వినండి. అబ్షాలోము చనిపోయాడా, ఎలా ఉన్నాడంటే అహిమయస్సు చెప్పాడా? అహిమయస్సుకి తెలీదా? చెప్పాడా? మరి ఎందుకు వెళ్ళినట్టు? ప్రభు నాతో మాట్లాడిన మాట. అహిమయస్సు దావీదును ప్రేమించేవాడు, అహిమయస్సు దావీదును గౌరవించేవాడు. 1000 నాణెములు ఇస్తే కూడా దావీదుకి వ్యతిరేకంగా చిన్న పని చేయని నమ్మకమైన వాడు. అలాంటి వాడు సైన్యములో పదోన్నతి, సేనాధిపతికి నడికట్టు పొందడం అంటే చిన్న విషయం కాదు. అది సకల గౌరవాలని, జీతభత్యాలని, ఘనతలన్నింటినీ వద్దన్నాడు. ఎందుకంటే రాజు అంటే అంత ప్రేమ. అతనికి ఉద్యోగం కంటే, పదోన్నతి కంటే, ప్రమోషన్ కంటే, డబ్బు కంటే, అన్నిటికన్నా రాజు అంటే పిచ్చి ప్రేమ. మరి ఇన్ని చేసినోడు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళి ఎందుకు చెప్పలేదు అని అడిగితే ప్రభు నాకు నేర్పిన పాఠం, కన్న కొడుకు అబ్షాలోము రాజుకు వ్యతిరేకంగా పనిచేయటాన్ని కల్లారా చూశాడు. రాజును చంపడానికే బరితెగించిన సీన్ కల్లారా చూశాడు. దావీదు నమ్మిన బంటైన యోవాబు దావీదుకు వ్యతిరేకంగా అబ్షాలోమును చంపడం కల్లారా చూశాడు. అబ్షాలోమును చంపిన యోవాబుకు అనుకూలంగా మాట్లాడే కూషి ఉత్సాహం పరుగును కల్లారా చూశాడు. అహిమయస్సుకు బాధ కలిగిందట. ఏంటి ఇలా జరుగుతుంది? దేవుని మనస్సును సంతోషపరచడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి మా నాన్నగారు, మా తండ్రి గారు, మా రాజుగారని దావీదుకి వ్యతిరేకంగా కన్న కొడుకు చంపుతున్నాడా?
యోవాబు సేనాధిపతి కొడుకు శత్రువు అయిపోయాడు, సేనాధిపతి కన్నింగ్ అయిపోయాడు, ఆడు అసిస్టెంట్ కూడా డబ్బు కోసం పరిగెడుతున్నాడు. మొత్తం రాజ్యమే మా నాన్నగారికి వ్యతిరేకంగా కొట్టిన చేస్తున్నారు. డాడీకి ఏదో నష్టం జరుగుతుంది, డాడీకి ఏదో కీడు జరుగుతుంది, వీళ్ళందరూ ఏకమైపోయి నాన్నగారిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేను పోయి మా నాన్న పక్కన నిలబడాలా, ఆయన గుండె బగ్గిలు కూలిపోతాడేమో, ఏదైనా బాధ జరుగుద్దేమో, నేను పోయి మా నాన్న దగ్గర ఉండాలని, నాన్న దగ్గరికి వెళ్ళాలి. మొత్తం వ్యతిరేకమైపోయారు, మొత్తం యాంటీ అయిపోయారు, ఏదో చేస్తున్నారు రా బాబు. సైన్యాధిపతి అలాగే ఉన్నాడు, సైనికుడు అలాగే ఉన్నాడు, కొడుకు అలాగే ఉన్నాడు. బాబోయ్, ఈ దశలో నేను మా అయ్యగారి పక్కన ఉండాలి అనే ఒక పిచ్చి ప్రేమతో, ఆరాటముతో అతని పక్కన నిలబడాలి, ఆయనకి ఏదైనా చూసుకోవాలి, కాపాడుకోవాలనే తాపత్రయం కొద్ది పరిగెత్తాడు తప్ప యోవాబు ఏమనుకున్నాడు, ఈ నా గురించి చెప్తే వెళ్తానుకున్నాడు, నా గురించి చెప్పడానికి వెళ్తాను అనుకున్నాడు యోవాబు. కానీ ఒక్క మాట యోవాబు చెప్పాడా, అయ్యా ఆడే చంపేశాడని ఒక్క మాట అంటే తప్పేం కాదుగా. అంటే శత్రువు మీద కూడా ఒక చెడ్డ మాట చెప్పే మనసు అహిమేసుకు లేదు. ఇప్పుడు యోవాబు చంపాడని చెప్తే అది అబద్ధం కాదుగా, నిజమేగా, అది దావీదుకి వ్యతిరేకం కాదుగా, అనుకూలమైన రిపోర్టేగా. అయినా ఒకడి మీద చెడు చెప్పే మనసు అహిమేసుకు లేదు. అదే సీబా అని ఉన్నాడు, చూసావు, సీబా యోనాతాను యొక్క దాసుడు. అదేం చేశాడు, దావీదు అడవుల పాలైన ఇదే సందర్భంలో, అబ్షాలోము సందర్భంలో, ఆ 2 కాళ్ళు లేదు కదా, గాడిదకి గంత కట్టడానికి వెళ్ళిపోతాను మా నాన్నగారితో పాటు అడవిలోకి అన్నాడు. మెఫీబోషత్ అలాగంటే అలాగేనయ్యా అని గాడిద గంతకెట్టి ఆడి వెళ్ళిపోయాడు. సహజంగానే దావీదు అడుగుతాడు, ఏడ్రా మీ వాడు, మీ అయ్యగారు రాలేదే అన్నాడు. ఎవరన్నా అయ్యబ్జేకి రాకపోతే అడిగితే తెగ ఫీల్ అయిపోతారు, అడుగుతాడు, మరి అడగరా, దేవుని స్తోత్రం. రాకుండా ఎగ్గొట్టేస్తాక ఫీల్ అవ్వడు, కానీ రాలేదే అని అడిగితే ఫీల్ అయిపోతాడు. ఆడేమో రకమో నాకు అర్థం కాదు. సరే ఏడి మెఫీబోషత్ అన్నాడు. ఆడు అంటాడు, అయ్యా మీరు మరి ఇక అడవుల పాలు అయిపోయారు కదా, రాజ్యం కోల్పోయారు కదా, అధికారం పోయింది కదా, కొడుకు చేతిలోకి వచ్చేసింది కదా, ఇంకా మీ వెనకాలతో ఉపయోగం ఏంటని మీ ఎక్స్పర్ట్లో చేరిపోయాడు, అవతల దాంట్లో చేరిపోయాడు. అంటే దావీదు గుండె పగిలిచ్చి కొడుకులా చేర్చుకున్నానే, రాజకుమారులు ఒకడిగా సదాకాలం బల్ల యుద్ధ భోజనం చేసి ఏర్పాట్లు చేసేనే, ఇంత ఘనపరిస్తే, ఇంత ప్రేమిస్తే ఇలా చేస్తాడు, అచ్చి బాబోయ్ అని గుండెంత గాయమైపోయి దుఃఖంతో ఉన్నాడు. అడవులు పాలైపోయిన తర్వాత సుఖముగా తిరిగి రాజ్యమునికి తిరిగి వస్తున్న వేళ రోడ్డు పక్కన నేల మీద కూర్చొని పుష్పగుత్తం పుచ్చుకొని ఎదురు చూస్తున్నాడు. రాజు నాకు స్వాగతం అన్నాడు. చూశాడు, ఎరా నువ్వు రాలేదే ఆ రోజున అన్నాడు. ఆడి మనిషి కనపడ్డా అడిగాడు రాలేదే అని, ఈడి కనపడ్డా అడిగి రాలేదేనని. మేము అదే చేస్తుంటాం, మా మీద ఎడుతారు, దేవునికి స్తోత్రం. రాలేదే అని అడిగాడు. అలా అనకూడదంటండి, నువ్వు వచ్చావు అదే సంతోషం, పరలోకం ప్రసన్నం అని చెప్పి దండం పెట్టాలంట. ఇది ఏటో మరి సిస్టమ్ నాకు అర్థం అవ్వలేదు. తప్ప నాన్న అడిగితే, నువ్వు రాలేదే అని అడిగితే తప్ప, వస్తే వచ్చావని సంతోషించాలి అంతే, రాలేదని అడగకూడదు నువ్వు. ఎందుకని, నువ్వు మా సైన్యంలో ఒకటివి కదా, కాదన్నమాట. దేవుని స్తోత్రం. ఆ మొక్క ధైర్యంగా చెప్పి ఇక అడగము, మళ్ళీ అట్లా ఉండదు. నేను చెప్పేదాన్ని బోధపడుతుందా అంటారా? అప్పుడు అంటాడు, అయ్యా నాకు 2 కాళ్ళు లేవు, తమరుతో పాటు వచ్చేద్దామని బయలుదేరి గాడిదికి గంత కట్టమంటే ఈ సీబా నన్ను మోసం చేసి పరుగును వచ్చి లేనిపోని మాటలు మీకు చెప్పే ఉంటాడు. అయ్యాడు కాళ్ళు లేక గతి లేక వీడు మోసం చేస్తే ఆప్షన్ లేక పడున్నాను, గాడిద ఎత్తుకుపోయాడయ్యా అంటే దావీదు ఎంత బాధపడ్డాడు తెలుసా? ఇప్పుడు ఒకవేళ ఈ మెఫీబోషతు దావీదుతో పాటు అడవిలోకి వెళ్ళిపోయి ఉంటే దావీదుకి ఏమైనా లాభమా? కుంటోడు కదా సార్, పరిగెత్తలేడు కదా, ఎక్కడికి వెళ్ళినా వీడిని కాపాడడానికి దావీదు మోయాలి, లేకపోతే 2 మనుషులు కేటాయించాలి. దావీదుకి ₹10 లాభం లేదు. లేకపోయినా నా కొడుకు కదా, నాతో ఉండాలి కదా అని ఆశపడ్డాడు. నా మనిషి కదా, ఆడి కోసం నేను కష్టపడ్డాను, ఆడి కోసం కన్నీరు గార్చాను, నా కొడుకులో కొడుకుగా చేర్చుకుని నా బల్ల మీద కూర్చోబెట్టానని. అలాంటప్పుడు నా శ్రమలో నాతో రాడాడు. వస్తే దావీదుకి లాభం లేకపోగా ఇంకా కష్టమేముంది, అయినా ఉండాలని కోరుకున్నాడు. అది కుటుంబమైనా, సంఘమైనా, సేవ అయినా, ఉద్యమైనా, నాయకత్వం అయినా, నువ్వు కొడుకు అనుకుంటే నువ్వు ఉండాలని కోరుకుంటారు. లాభ నష్టాలు ఎవరికి కావాలి? తండ్రి కొడుకుల మధ్య లాభ నష్టాలు అంటే పనికి మాలిన మాట. ఏంటో పనికి మాలిన మాట ఏంటండి? నేను నన్ను కొడుకులా చూసుకున్నాను, నా కష్టకాలంలో నాతో ఉండాలి కదా అని కోరుకున్నాడు అంతే. వెంటనే ఆడు అంటాడు, దండం పెట్టయ్యా, నువ్వు అడవులు పాలైన దినం మొదలుకొని రాజు సుఖముగా
రాజు సుఖముగా తిరిగి వచ్చే వరకు నేను గడ్డము కత్తిరించుకోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, బట్టలు మార్చుకోలేదు, ఇలాగే ఉన్నానయ్యా అంటే అక్కుంటూ నమాంతం దావీదు కౌగిలించుకొని పోన్లే అవన్నీ ఎందుకులే సరే దా తీసుకెళ్తున్నాడు. రాజు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చే రోజు ఒకటి ఉందా లేదా? మాట్లాడలేదు. తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కొన్నప్పుడు నువ్వు నాతో రాలేదే, శోధన కాలంలో నిలబడలేదే, పోరాటంలో నిలబడలేదే, పరుగులో లేవే, యుద్ధములో కనపడలేదని అడగడా నిన్ను పట్టుకొని రేపోతుంది దేవుడు. ఏం జవాబు చెప్తావు? నాకు చెప్పినట్టు చెప్తావా? నాతో మాట్లాడతావా? నాకు ముఖం చాటేసినట్టు ముఖం చాటేయగలవా? గ్రూపులో సైలెంట్ అయిపోయినట్టుగా అవ్వగలవా? కుదరదా. ముఖం పట్టుకొని అడుగుతాడు నువ్వెందుకు రాలేదని. జెన్యూన్గా ఆన్సర్ చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది నీకు. ఏం తమాషా అండిదేమన్నా? ఒక వ్యక్తి కోసమా, ఒక సంస్థ కోసమా, ఒక డబ్బు కోసమా, ఒక పదవి కోసమా? దేశంలో మహారక్షణ కొరకు మోకాల మీద ప్రయాసపడుతున్నాం. రాజ్యమును కోల్పోయి అడవులు పాలైపోయినప్పుడు నాతో రాలేదే. వస్తే ఏం సుఖం అయ్యా? సుఖమో కష్టమో నాకన్నా బాధలతో పాటు ఇది ఒక అదన బాధ ఉండదు, మీద వేసుకుంటాను. కానీ నువ్వు నాకు రావాలి కదా నాతో పాటు. ఈరోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నీ పరుగు కరెక్ట్గానే ఉందా? నమ్మకమైన పరుగేనా? యథార్థమైన పరుగేనా? కొంతమంది ఏమో బుద్ధి లేని పరుగు, కొంతమేమో కుట్రపూరిత పరుగు, కొంతమంది ఏమో అసలు ఈ మాట చెప్తే దావి చచ్చిపోతాడేమో, కుప్పకూలిపోతాడేమో, అడిగి ఏం ఫీలింగ్స్ లేవు. మీ బాబు శత్రువులందరూ పోయినట్టు అడుగుపోయాడు. ఒక వార్త ఎలా చెప్పాలండి? ఎవరిదైనా మరణ వార్త చెప్పాలంటే మనం ఎంత ఆలోచిస్తాం? అంచెలంచెలుగా మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం, వాళ్ళని ధైర్యపరుస్తాం, వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. ఒరిస్సా సేవకెళ్ళి చనిపోయిన ఒక దైవజనుడు కుమారుని వార్త దైవజనుడు అయినటువంటి ఇంకొక వ్యక్తి ఆ దైవజనుడు చెప్పడానికి, అయ్యా దేవుడు పరిశుద్ధులను తీసుకుంటాడయ్యా, అయ్యా మిషనరీ పిల్లలందరూ ఇలాగే చనిపోయారయ్యా, ఫలానా మిషనరీ కొడుకు ఇట్లా చనిపోయాడు, ఫలానా దైవజనుడు కుమార్తె, ఫలానా దైవజనుడు భార్య చనిపోయింది, సేవలు ఇవన్నీ సహజం. అవునయ్యా 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 ఇలాగ 45 నిమిషాలు చెప్పి, నిజమేనయ్యా మన కుటుంబంలో జరిగితే కూడా మనం అట్లాగే స్వీకరించాలి, అట్లాగే అంగీకరించాలి, తప్పదు, దేవుని చిత్తం అని చెప్తున్న తర్వాత, అవునయ్యా ఆ చిత్తములను బట్టే బాబుని దేవుడు తీసుకున్నాడు అయ్యా అని చెప్తే ఒక్క నిమిషమే ఏడ్చాడంట. తేరుకొని సరే అయ్యా దేవుని చిత్తం అని ఆ జ్ఞాపకార్థకుడికి నన్ను పిలిచారు. నేను వెళితే నా సమక్షంలో ఆ దైవజనుడు కొడుకుని, ఏమిటి 20 సంవత్సరాల వయసుకు వచ్చిన సేవకు పనికొస్తున్న కొడుకుని అర్ధాంతరంగా కోల్పోతే మిషనరీ ట్రిప్లో ఆ తండ్రి చెప్పిన సాక్ష్యం తెలుసా? నేను కూడా అందరిలాగానే గుండె పగిలి చచ్చుండేవాడిని, కానీ దైవజనులను సిద్ధపరిచిన తీరు వలన నేను తట్టుకోగలిగాను అన్నాడు. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ మినిస్ట్రీ దట్ వాస్. ఆ సభలో నేను కాదు ఇంకొక 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే ఆ రోజున 108లో కూర్చున్న దైవజనుడు చెప్పిన మాటలే కాస్ట్లీ. ఈ వేదిక మీద 100 మంది చెప్పిన ప్రసంగాల కంటే అదే కాస్ట్లీ. ఒక తండ్రి గుండె పగలకుండా కొడుకు మరణాన్ని స్వాగతించి, జ్ఞాపకార్థకుడి టైటిల్ అని తెలుసా? ఘనమైన కృతజ్ఞత అని పెట్టాడు. పిచ్చెక్కపోయింది నాకు, వాక్యం చెప్పడానికి స్వరం రాలేదు. ఘనమైన కృతజ్ఞత పెడితే ఏం టైటిల్ పెట్టేవాయా బాబు? నా కొడుకును ఒరిస్సా మిషనరీ సేవకు ఒక విత్తనంగా విత్తాను, చూసుకో రాబోయే సంవత్సరంలో పంట అంటున్నాడు. ఆశ్చర్యపోయాను నేను. మా సంఘంలో చెప్పాను, ఆ దైవజనుడి ఆత్మీయ స్థాయి కంటే నాదొక మెట్టు తక్కువ అని చెప్పాను సంఘంలో. నేను జఫన్ అయ్య గారు ఎప్పుడు వస్తే అప్పుడు ఎట్టాడు, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఆయన అడుగు పెడితే చాలు ఆయన ఆకాశానికి ఎత్తాడు నన్ను. నేను మా సంఘంలోనూ ఆ సభ వేదిక మీద మైకులోనూ చెప్పాను, నేను ఈ దైవజనుడి కంటే ఒక మెట్టు తక్కువే ఉన్నాను. ఇలాంటి దుఃఖమే నాకే జరిగితే, నా ఇంట్లో జరిగితే నేను ఇంత స్థితప్రజ్ఞతగా నిలబడి ధైర్యంగా మాట్లాడలేనేమో, భయపడతానేమో, దుఃఖపడతానేమో. ఇతని స్థాయి చాలా ఎక్కువ ఉందని చెప్పాను. అడిగి అసలు ఫీలింగ్స్ లేవు. మీ అబ్బాయి చచ్చిపోయాడు, ఎట్ట చెప్తావు? ఎట్ట తీసుకెళ్ళి నువ్వు మొరటోడుతానం కాదు. ఆ భయంకరమైన సమయాన్ని క్యాష్ చేసుకుంటూ ట్రై చేస్తున్నవాడు సీబా అనే మోసపూరితమైన దాసుడు. అంటే రాజు దగ్గర ప్రయోజనం కోసం ఆ అవంశభవంతులని మెఫీబోషెత్ బలి చేస్తావా? నీ ప్రయోజనం కోసం వేరొకరి మీద ఇంతలా మాట్లాడేసేస్తావా? నీ పరుగు సీబా పరుగా?
నీ పరుగు కూషి పరుగా? నీ పరుగు అబ్షాలోమును చంపుటకై సరదాపడి పరిగెత్తినటువంటి యోవాబు పరిగా? అసలు అబ్షాలోము ఉన్నాడా పోయాడా సోయి లేకుండా పరిగెత్తినటువంటి కంచరగాడిద పరుగా? రెండు మాటలు. ఆయన చంపితే నీకు 10 తులములు వెండి ఇస్తాను, నా నడికట్టు బహుమతి ఇస్తానన్న పరుగెత్తని ఒకడున్నాడు. బహుమతి ఇస్తాను అన్న పరుగెత్తని ఒకడున్నాడు. అదే అహిమయస్సు. నీకేం బహుమతి రాదుగా, ఎందుకంటే నాకు బహుమతి అక్కర్లేదు, అయినా పరిగెడతాను అన్నాడు. బహుమతి ఇస్తానన్నా ఒకడు పరిగెత్తడం లేదు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక్కడ బహుమతి రాదు అని తెలిసినా పరిగెడుతున్నాడు. అహిమయస్సు దేవుని చిత్తమని. నీ పరుగు ఎలాగుంది? ఈ సంవత్సరం నీ పరుగు అర్థవంతంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని. వ్యర్థమైన పరుగు, అర్థం లేని పరుగు, తోలు వాని కేక వినని పరుగు, యజమానుని మోయని పరుగు, కుట్రపూరితమైన పరుగు, అహంభావంతో కూడిన పరుగు, వ్యర్థమైన పరుగు, ఇవన్నీ కట్టిపెట్టి నువ్వు దేవుని కోసం ఒక యోగ్యమైన, నమ్మకమైన, పవిత్రమైన నడిపింపులో ఉన్న మంచి పరుగు పరిగెత్తి బహుమానం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించునుగాక.